హాయ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి వందనాలండి. మీ అందరికీ క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి క్రిస్మస్ అంటే చాలా బిజీగా ఉంటారు. షాపింగ్, సెలబ్రేషన్, పిండి వంటలు, చాలా ఫెస్టివ్ మూడ్లో ఉంటారు కదా. సో అది మాత్రమే కాకుండా క్రిస్మస్ అంటే మనము కొంతమంది వ్యక్తులను జ్ఞాపకం చేసుకోవాలి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మరియ గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మరియ ఎంతో సమయస్ఫూర్తి కలిగిన స్త్రీగా మనం చూడొచ్చు. ఎందుకు అంటే ఆ రోజుల్లో తనకి ప్రదానం చేయబడిన తర్వాత ఈ లోకరక్షకుడు తన గర్భం ముందు పుట్టుతాడని దేవదూత వచ్చి చెప్పినప్పుడు తను చాలా స్టాండ్ తీసుకుంది. తన జీవితంలో ఎంతో ఒక బలమైన ఘట్టంగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఒక అమ్మాయికి మరి ప్రదానం చేసిన తర్వాత ఏదైనా తన విషయంలో తప్పు జరిగినప్పుడు ఆ రోజుల్లో రాళ్లతో కొట్టి చంపి ఎంతో హింస, నింద వేసి అనేకులు చాలా ఇబ్బంది పెడతారు. అలాంటి సమయంలో ఏమైనా పర్లేదు అనుకుంది. లేదు, నేను చనిపోయినా పర్లేదు, కానీ దేవుని మాటకు విధేయత చూపిస్తాను. ఈ లోకరక్షకుడిని నా గర్భం ద్వారా నేను బయటికి తీసుకొస్తాను. నాకు దేవుడు అనుమతించిన ధన్యతగా తీసుకొని ఆ రోజు మరియ స్టాండ్ తీసుకుంది. ఈరోజు మనం కూడా చాలాసార్లు మరి తనైతే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని సాటిస్ఫై చేయాలి అని అనుకోలేదు. దేవుడు మాటకు విధేయత చూపించాలని మాత్రమే అనుకుంది. ఈరోజు మనం కూడా మనం చేసే పనిలో అందరినీ ఇంప్రెస్ చేయడానికి, అందరినీ సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు మరి మరియని మనం ఎగ్జాంపుల్గా తీసుకొని క్రిస్మస్ దినాల్లో మనం కూడా ఆలోచన చేసి నువ్వు దేవుని కొరకు నిలబడితే, దేవుని కోసం స్టాండ్ తీసుకొని దేవుడిచ్చిన తలాంతుని నువ్వు సువార్త చెప్పడానికి సిగ్గుపడుతున్నావేమో, పాట పాడడానికి సిగ్గుపడుతున్నావేమో, అలా కాకుండా నీకు ఇచ్చిన తలాంతుని బట్టి నువ్వు దేవుని స్తుతించి ఈ క్రిస్మస్ యొక్క ఆనందము నీవు మాత్రమే కాకుండా నీ ద్వారా అనేకులు దేవుని వైపు త్రిప్పడానికి మరి దేవుడి కోసం నువ్వు నిలబడితే ఈ యొక్క క్రిస్మస్ మరింత ఎక్కువగా సంతోషంగా మీరు జరుపుకోగలరు. కాబట్టి ఈ రోజున నిజంగా మరియని ఎగ్జాంపుల్గా తీసుకొని నీవు కూడా దేవుని పట్ల, ఆ మాట పట్ల విధేయత చూపించి మరి ఈ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుందామా?